నాకొచ్చిన న్యూస్ నిజమే. ఈ గట్టు బట్టు లైన్ సెక్యూరిటీ స్టాఫ్ ని హైయర్ చేశారు. వీళ్ళని వదలకూడదు. లెఫ్ట్ రైట్ మీరు వెంటనే మెసేజ్ ఫైర్ చేయండి. మొత్తం అందరినీ అంతం చెయ్యండి. వెళ్ళండి. నువ్వు అటుపక్కరా. జాగ్రత్తగా విప్పు. రెడీ అయింది. నేను చెప్పే మాటని అందరూ జాగ్రత్తగా వినండి. మీరందరూ మన సైన్యపు కమాండర్ షంషేర్ సింగ్ తో డ్యూటీకి వెళ్ళాలి. ఆయన ఏవైతే పని చెప్తారో అది అలాగే చేయాలి. జనరల్ చాలా మంచివారు, బుద్ధిమంతులు అన్ని తెలిసిన వారు. అంతేకాదు డిసిప్లిన్ గా ఉంటారు. ఈయన మాట ఎవరైనా వినకపోతే ఇక వాళ్ళ పని అయిపోయినట్టే. అందుకని అనవసరంగా ఇరకాటంలో పడకండి. అర్థమైందా? సరే, ఇఫ్ సపోజ్ జనరల్ వచ్చి ఆ కొండ పైన శత్రువులు ఉన్నారు అని చెప్తే మీరు ఎలా రియాక్ట్ చేస్తారు? సిపాయిలారా, కొండ మీద ఉన్న శత్రువులపై దాడి చెయ్యండి. త్వరగా వెళ్ళండి. బట్టు ఎంత పని చేశారు మీరు. వాళ్ళు వెళ్ళిపోతున్నారు చూడండి. వెళ్ళకండి, ఆగండి. ఈ గట్టు బట్టుకి నేను ఇక్కడ దాక్కున్నానని ఎలా తెలిసిపోయిందో నాకేమీ అర్థం కావడం లేదు. ఫైర్ చెయ్యండి, మిసైల్ ఫైర్ చెయ్యండి. బాస్ బాస్, మిసైల్ ఫైర్ చేసే టైం ఇది కాదు బాస్. మనం ఇక్కడి నుంచి పరిగెత్తే టైం బాస్. సమయం లేదా? అయితే పరిగెత్తు. వెళ్ళొద్దు, ఆగండి. ఆహా, ఆ షేర్ సింగ్ మన కోసం ఏదో పథకం వేసినట్టున్నాడు. అయ్యో బాస్, నీకేమైంది? లేవండి బాస్. వాళ్ళకి అంత ధైర్యమా? నా మీదే దాడి చేస్తారా? నేను వాళ్ళకు విషయం చెప్తాను. వినాశనానికి మారు పేరే ఈ షేర్ సింగ్. బాస్ బాస్, వినాశనానికి మరో పేరుని ఇలా అంటూ ఉండండి. ఇటు పక్క గట్టు పట్టి వాళ్ళ సైనికులు వస్తున్నారు బాస్. పారిపోండి బాస్, పారిపోండి. వాళ్ళు తరుముకుంటూ వస్తున్నారు. బాస్ అలాగే ఆగండి. మీకే చెప్పేది. స్టాప్ 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 స్టాప్. ఆగండి. గట్టు బట్టు మీ అంతు చూస్తాను. మిమ్మల్ని నాశనం చేస్తాను. వినాశనానికి మరో పేరే ఈ షేర్ సింగ్. కాపాడండి. వదలండి. వినాశనానికి మరో పేరే ఈ షేర్ సింగ్. అయితే మొదటి పేరు ఎవరిది బాస్? ఎక్కువగా మాట్లాడుకో. సింహం ఎగిరేటప్పుడు ఎవరు మాట్లాడకూడదు. బాయ్ బాయ్. అలాగే వెళ్ళిపోండి, తిరిగి రావద్దు. బాయ్. అద్భుతం గట్టు, ఇక్కడ చాలా బాగుంది కదా. చాలా కాలం తర్వాత మనం సండేని ఎంజాయ్ చేయడానికి వచ్చినట్టున్నావు కదా గట్టు. ఈ రోజు బట్టు ఈ రోజంతా ఎంజాయ్ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. అలాగే ఒక సామెత కూడా చెప్తాను. సరే బాగా విను. ఈ లోకంలో ఎవరైనా సరే నన్ను డిస్టర్బ్ చేయకూడదు. ఏంటి, అర్థమైందా? అలాగే పట్టు, మీరు మంచి మంచి కవితలు రాసి ఈ సండేని బాగా ఎంజాయ్ చేయండి. నేను మాత్రం అస్సలు జోక్యం చేసుకోను, సరేనా? బాస్ 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 బాస్.
బాస్ 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 ఏం మాట్లాడద్దు నేను గట్టు బట్టుని ఎలా అంతం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. మీరు ఎంజాయ్ చేయండి. మీరు ఫీల్ చేస్తున్నారా? సముద్రం గాలి ఇంత చల్లగా వస్తూ ఉంటే ఈ వేడి ఎక్కడి నుంచి పుట్టుకొస్తుందో నాకు అర్థం కావడం లేదు. ఆలోచించండి. ఇది ప్రకృతి తాలూకా గొప్పతనం. బాస్ ఇది దేవుడి యొక్క మహత్యం కాదు. ఆవేడి మీ వెనక నుంచే వస్తుంది బాస్. ఈ నిప్పు ఎలా అట్టుకుంది? గట్టు బట్టు కూడా పక్కనే లేరు. వాళ్ళు ఉండుంటే ఈ పని చేసి ఉండేవాళ్ళు. అయినా ఇది ఎలా అంటుకుందో మీరే కొంచెం ఆలోచించి చెప్పండి. నాకేమి అర్థం కావడం లేదు. వాళ్ళిద్దరు ఇక్కడే ఉన్నారు బాస్. బట్టు ఈ ఆదివారాన్ని ఎంజాయ్ చేయడానికి ఇక్కడికి వచ్చాడంటే బాస్. వాడు ఎంజాయ్ చేయడం కాదు, వాడిని డిస్ట్రాయ్ చేసేస్తాను. బాస్ బట్టుకి కవిత రాయాలట. వాడు కవిత రాస్తాడా? వాడి ముగింపు కవిత నేను రాస్తాను. ఫాలో మీ. ఏ దద్దమల్లారా, మన వాళ్ళని పిలవండి. హే ఆగు, నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది ఇక్కడ ఏదో ఆపద ఉంది, భయంకరంగా ఏదో జరగబోతుంది. కానీ ఈ అందమైన ప్రాంతం, ఈ అద్భుతమైన క్లైమేట్ లో ఏం ప్రాబ్లం రాబోతోంది నాకైతే ఏవి అర్థం కావట్లేదు. ఇలా చూడండి సార్ గారు, ఇవాళ మీ సిక్స్త్ సెన్స్ కి లీవ్ ఇచ్చేయండి. మనం సండేని ఎంజాయ్ చేద్దాం. చెప్పింది అర్థమైందా? ఓకే ఓకే పెట్టారు. ఈ బట్టు యొక్క సామెతకి మొదటి లైన్ రెడీ. గట్టు బట్టు యొక్క స్నేహం. ఆహా, గట్టు బట్టు యొక్క స్నేహం. వాహ్ 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 వాహ్. ఏ గట్టు, ఇలా రా. నా సామెత యొక్క మొదటి లైన్ ని విను, అద్రిపోతావంతే. ఇక్కడ ఇంత పెద్ద గొడవ జరుగుతుంటే నీకు కవిత కావాలా? కవిత ఏ గట్టు, మొదటి లైన్ నువ్వు వింటావా? గట్టు బట్టు యొక్క స్నేహం, గట్టు బట్టు యొక్క స్నేహం. ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. దయచేసి తిరిగి చూడకుండా నడుపు. గట్టు, ఐఎమ్ లవింగ్ ఇట్. ఎంత అందంగా ఉంది, ఎంత ప్రశాంతంగా ఉంది. వావ్, అది వచ్చేస్తావు. దొరికింది. రెండో లైన్ దొరికింది. గట్టు బట్టు స్నేహం. ఈ గట్టు బట్టు యొక్క స్నేహం మనిషి ముక్కుతో పిత్తేంత వరకు చెరగని అద్భుతమైన గీతం. ఎలా ఉంది? ఓ యా, ఇన్ని చెప్తున్నాడంటే అంత బాగుందంటవా? పట్టు ఆగండి. ఆహా, ఓహో సూపర్. ఏం కవిత? గట్టు బట్టు స్నేహం ఎవరికి కాదు కారం. మా ప్రాణమే మా ఇద్దరి స్నేహం. మీరు పని చేయొచ్చుగా, అక్కడ కూర్చొని ప్రశాంతంగా కవితలు రాసుకోండి. నేను వెళ్ళి పక్కనే ఉన్న ఆ వాటర్ స్కూటర్ని తీసుకొచ్చేస్తాను, సరేనా? ఆపండి. అసలు ఎందుకని మీరు మమ్మల్ని వెంబడిస్తున్నారో తెలుసుకోవచ్చా? పాపం నా మిత్రుడు సండేని బాగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాడు, కానీ మీరు ఆ ఎంజాయ్మెంట్ ని మొత్తం పాడు చేసేస్తున్నారు. మీరిద్దరూ ఎప్పుడు చూసినా నా సంతోషాన్ని నాశనం చేస్తున్నారు. మీరిద్దరూ సంతోషంగా ఉండడం నేను చూసేనంటే నా ఒంటి మీద పాములు జెర్లు పాకుతున్నట్టుంటాయి. ఓ అబ్బో, ఇప్పుడు కూడా మీలో పాము పరిగెడుతుందా ఏంటి? పాకుతున్నాయి. చాలా పాములు పాకుతున్నాయి, చాలా ఎక్కువ. అబ్బో, చూడండి బాబులు, మీ గురుగారు లోపల ఏదో పావుందట. దాన్ని వెంటనే కొట్టి చంపేయండి, లేకపోతే మీ అందరి పని అయిపోతుంది. బాస్, ఆ పవన్ చంపేస్తాం. అది ఎక్కడో చెప్పండి బాస్. వదలండి. ఆగండి బాస్. వదలబెట్టుంటే. వద్దు, అలా చేయొద్దు. బాస్, నన్ను వదలండి. వదిలిపెట్టబట్టుంటే.
ఒంటి మీద పాములు పాకుతున్నాయన్నది ఒక సామెతరా బుర్ర లేని వాళ్ళారా. అది మీకు చెప్పిన అర్థం కాదు. ఓ తెలివితేటలనేవి మా అత్తింటి పేరు, బుద్ధి అనేది మా పిండింటి పేరు. కానీ నాకు మాత్రం బుద్ధి గల వాళ్ళు స్నేహితులుగా ఉండరేటిరా. నాకు అసలు దొరకటమే లేదు. తెలివైన వాళ్ళెవరూ నాకు దొరకటం లేదు. సారీ బాస్, సారీ. మేము ఎక్కువగా చదువుకోలేదు బాస్. ఈ కవితల పాటలు మాకు తెలియదు బాస్. ధైర్యానికి మారు పేరే మా అమ్మింటి పేరు. అలాంటి ధైర్యవంతులు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. బట్టు కవితలు రాయకుండా నేను చేస్తాను. కొంతమంది వెళ్ళి గట్టు మీద దాడి చేయండి, ఇంకొంతమంది వెళ్ళి బట్టుని నీళ్ళల్లోని ముంచేయండి. వాడిని పట్టుకోండి. రైట్, నువ్వేం చేస్తున్నావు? వాడితో నువ్వు ఫైట్ చేయి, వాడితో ఫైట్ చేయి. గట్టు గారిచ్చిన క్యారెట్ ని క్లీన్ చేస్తున్నాడు బాస్. నువ్వు నా తిండి తింటూ వాడికి హెల్ప్ చేస్తావా? ముందు వెళ్ళి వాడితో ఫైట్ చేయి. నా మాట నువ్వు వినలేదు అంటే నీ ప్రాణాలు నీకు దక్కవు. అది గుర్తుంచుకో. ఇలా చూడండి సారు, మీరు బాగా చదువుకున్న తెలివిన వల్ల కనిపిస్తున్నారు. అందుకని క్యారెట్ ఎంత ముఖ్యమో మీకు బాగా తెలిసి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉంచుకోండి. yes, with pleasure. నన్నే పిచ్చివాణి చేస్తావా? నాకే పాఠాలు నేర్పిస్తావా? ఈ క్యారెక్టర్ని దాచుకోమంటావా? బాబు ఒక్క నిమిషం. థ్యాంక్ యూ. కట్టు సండేని వృధా కానివ్వం. వద్దు. నాకేం కాలేదే, ఏం కాలేదు. అబ్బో, ఎవరు నాకు హెల్మెట్ పెట్టింది? స్టాప్. వెయిట్ ప్లీజ్, వెయిట్. ఆగండి, అందరూ ఆగండి. నా మాట వినండి. ఇలా రండి. స్టాప్. డ్రైవర్స్, మీరు వెంటనే వెళ్ళి ఆ బట్టుని నీళ్ళలో ముంచేయండి. అందరూ జాగ్రత్తగా వినండి. ఇక్కడ 2 గ్రూపులు ఉన్నాయి. ఒకటి నా దగ్గరుంది, ఇంకోటి గట్టు దగ్గరుంది. అందరూ వెళ్ళి గట్టుని అంతం చెయ్యండి, నన్ను కాదు. అర్థమయ్యిందా? రండి.
గట్టు ఎంత మంచోడో, తన స్నేహితుడి ఆనందాన్ని చెడిపోకుండా చూసుకుంటున్నాడు బాస్. అతడు ఒంటరిగానే పోరాడుతున్నాడు బాస్. అవును బాస్. బాగా చెప్పావు, బాగా చెప్పావు. వాడేగా నాకు మిత్రుడై ఉంటే. ఆ, ఆ, ఓ. ఆ, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు వాడితో ఉంటున్నావా, నాతో ఉంటున్నావా? ఆ? బాస్ ఎప్పుడు నేను మీతోనే ఉంటాను బాస్. నా హెల్ప్ కావాలా బాస్? ఏంటి నెక్స్ట్ ట్రైన్ రావడం లేదు? కాపాడండి 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 కాపాడండి. కాపాడండి! మమ్మల్ని కాపాడండి! 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 బాస్ బాస్, మీ తెలివైన అనుచరులు ఆ డూప్లికేట్ తిమింగలను చూసి పరిగెత్తుకుంటూ మీ దగ్గరికి వస్తున్నారు బాస్. ఆ, గుంటనక్క ఆలోచనలే మా పిన్నింటి పేరు. నా ఆలోచనలన్నీ ఆ గుంటనక్కలాగే ఉంటాయి. నా మాట వినండి, నా మాట వినండి. ఇక్కడున్న వాళ్ళెవరికి ఏమీ తెలియదు గట్టు దేంట్లో వస్తున్నాడా అన్న విషయం. లెఫ్ట్ అండ్ రైట్, మీ దీన్ని బయట బతకండి. నా తెలివితేటలు ఉపయోగించి ఇక్కడ జనాల్ని సంతృప్తి పెడతాను. డూప్లికేట్ షార్క్ తో ఫైట్ చేసి దాని నోట్లో చేయి పెట్టి గట్టుని బయటికి తీసి పడేస్తాను. అప్పుడు అందరితో చెప్తాను, షార్క్ కడుపులోంచి గట్టుని బయటికి తీసి నేనే రక్షించానని చెప్తాను. అప్పుడు నా తెలివితేటలకు వచ్చి దేశమే కాదు ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటారు. ఇంటెలిజెంట్, అద్భుతం అద్భుతం. నా లాంటి వాడు ఈ ప్రపంచంలోనే ఉంటాడు. బాస్ మీరు చెప్పింది కరెక్టే బాస్. మీ తెలివికి ముందు ఆ గుండ నాకే ఓడిపోతుంది బాస్. మీరు అనుకున్న విధంగా ఆ పేరు ప్రఖ్యాతులు మీకే వస్తాయి బాస్. ఏదో తిమింగిలాన్ని చూసి భయపడి పారిపోయినట్టు ఎందుకు పరిగెట్టుకుంటూ వచ్చారు? బాస్ బాస్, లోపల పెద్ద తిమింగలు ఉంది బాస్. మేమందరం ఎలాగో కష్టపడి బతికి బయటపడ్డాం బాస్. ఏంటి, తిమింగిలాన్ని చూసి మీరు భయపడ్డారా? నాతో రండి, నేను చెప్తాను తిమింగిలాన్ని ఎలా వేటాడాలి అని. నాతో రండి, రండి. బాస్ గట్టు బట్టు యొక్క స్నేహం. అది నెక్స్ట్ టైం మర్చిపోయాను. గట్టు బట్టు యొక్క స్నేహం. గట్టు బట్టు యొక్క స్నేహం. ఎవరది? సంతోషంగా ఉంది. హాయ్ హాయ్ లవ్లీ, తీసుకో, ఇదే నా ప్రేమ కానుక. చాలా అందంగా ఉన్నావు. అవును, నీ పేరేమిటి చెప్పు. చూడు, నీ కోసం నేనేం తీసుకొచ్చాను. హాయ్, అలా వెళ్ళిపోతావేంటి? వెళ్లే ముందు కనీసం పేరైనా చెప్పు. నేను మా అమ్మా నాన్నలకి పరిచయం చెయ్యాలి రా. నీ పేరేమిటో చెప్పు. సరే, చెప్పనంటావా? నేనే నీకు షర్మిలి అని పేరు పెడతా. షర్మిలి రా. షర్మిలి, ఈ అందగాడి అమ్మా నాన్నల్ని ఓసారి వచ్చి కలు రా. ఏమిటి మౌనంగా ఉంటావు? మాట్లాడవేమిటి? బ్యాడ్ బిహేవియర్. ఇదేదో నకిలీలాగా ఉందే. కొంపదీసి మనిషి కాదు కదా, కానీ ఇది మాత్రం మనుషులు చేసిన పనే. మనుషుల్లారా, ఇక మీ పని పడతాను చూడండి. ఇది నా లంచ్ టైం. ఎమ్మే అసిస్టెంట్స్, బట్టుని నేను నీటిలో ముంచుతాను, నన్ను ఫాలో చెయ్యండి.
బాస్ తిమింగలం భయపడద్దు భయపడద్దు, నేనున్నానుగా. నాలాంటి తెలివైన వాడు మీ పక్కనుండగా భయం అనే పదం మీ డిక్షనరీలోంచి తీసి పారేయండి. ఇప్పుడు చూడండి నా తెలివితేటలకి ఉదాహరణ. ఆ, నేను మీకు ఆర్డర్ వేస్తున్నాను, మీ భయాన్ని వదిలేసి దీని మీద దాడి చేయండి. ఆహా, ఓకే. బాస్ మీకు తిమింగలం అంటే భయం లేదు. ఓ, గట్టు ఎక్కడా? ఓ, ఇది నిజమైన తిమింగలం, నిజమైన తిమింగలం. ఓ, తిమింగలం. వస్తుంది, వచ్చేస్తుంది, వచ్చేస్తుంది. సామెత యొక్క 3-4 లైన్ నాకు దొరికింది. సూపర్ బట్టు, వారే బా. జాగ్రత్త బాస్. బాస్ మేము వస్తున్నాం బాస్. రండి బాస్. బాస్ మీరు అప్పుడప్పుడు అంటుండేవారే భయం అన్న పదం నా డిక్షనరీలో లేదని. నాది ఇంగ్లీష్ డిక్షనరీ. నా డిక్షనరీలో తెలుగు పదాలు అసలు ఉండనే ఉండవు. త్వరగా వెళ్ళు, త్వరగా వెళ్ళు. బట్టారు చెప్పునానా? కవితలు రాయడం అయిపోయిందా? గట్టు అయిపోయింది. నేనెవరనుకున్నావేంటి? గట్టు బట్టు యొక్క స్నేహం మనిషి ముక్కుతో పిత్తేంత వరకు చెరగని అద్భుతమైన గీతం. మన స్నేహాన్ని విడదీయాలనుకుంటే వాడి శిరస్సునే తొలగిద్దాం. అన్నిట్లో మనం గెలుద్దాం. కొత్త కొత్త మనుషులతో కలుద్దాం. మంచి మంచి మాటల్ని పలుకుదాం. నా ఈ సామెతని ఈ లోకమంతా ప్రకటిద్దాం. సూపర్ గా ఉంది. దీన్ని ఒక శిలాశాస్త్రంగా చేసి పక్కనే గొడుగు పట్టుకొని కూర్చోండి. నిజం చెప్పాలంటే నా జీవితంలోనే అద్భుతమైన సండే అంటే అది ఇదే. ఎంత పీస్ఫుల్ గా ఉందో తెలుసా? మనసుకి శాంతి, ఓం శాంతి. ఏ గట్టు, ఇక నుంచి ప్రతి సండే మనం ఇలాగే ఎంజాయ్ చెయ్యాలి. ఏంటి ప్రతి సండే ఇలాగే ఎంజాయ్ చేయాలా? వద్దు నాయనో.